డే 33 ఆఫ్ బల్కింగ్. ఈరోజు లాస్ట్ డే అనమాట రికార్డ్ సబ్మిషన్ చేయడానికి. అందుకే మార్నింగ్ కూర్చొని రికార్డ్స్ అన్ని రాసేసి ఆఫ్టర్‌నూన్ వెళ్లి రికార్డ్స్ అనేది సబ్మిట్ చేసేసాం. రికార్డ్ సబ్మిట్ చేసి కాలేజ్‌లో కాసేపు కూర్చొని గేమ్ ఆడుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇంటికొచ్చి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ జిమ్‌కి అయితే బయలుదేరిపోయినాం. సచ్ ఏ బిజీ డే. అండ్ ఇంకా ఈరోజు మేము ట్రైన్ చేసే వర్కౌట్ లెగ్‌లో వార్మప్ చేసుకుంటా అంటే మాస్టర్ వచ్చి ఈరోజు ఏం వర్కౌట్ అని అడిగినారు. అప్పుడే నేను వచ్చి లెగ్ అని అన్నా. అప్పుడే వాళ్ళు వచ్చి ఈరోజు నేను వర్కౌట్ చేపిస్తానని అన్నారు. సరే అని వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాం. ఈ రోజుతో మషిన్స్ తో కాకుండా టోటల్ గా బాడీ వెయిట్ తో వర్కౌట్ అయితే జరిగింది. ఫస్ట్ వేరియేషన్ సూపర్ సెట్ అన్నమాట. ఫస్ట్ వచ్చి క్లోజ్ లెగ్స్ పెట్టుకొని 10 రిపిటేషన్స్. దాని తర్వాత కొంచెం వైడ్ గా లెగ్స్ పెట్టుకొని 10 రిపిటేషన్స్. ఇంకా ఫైనల్ గా సుమో స్టైల్లో 10 రిపిటేషన్స్. ఇలాగా 3 సెట్స్ చేయాలంట. 3 సెట్స్. ఎస్ 3 సెట్స్. ఇంకా దాని తర్వాత లాంజెస్ నార్మల్ గా 1 రెప్ అయితే చేస్తా. కానీ ఈ రోజు 3 రెప్స్ ఇంటూ 3 సెట్స్. లెగ్ వర్కౌట్ ఇంటెన్సిటీగా చేయకూడదు. చేస్తే ఇలా అయిపోతుంది పరిస్థితి. నడవడానికి కూడా కష్టం అయిపోతుంది. ఇంకా దాని తర్వాత ఫ్రంట్ స్క్వాట్స్. ఇవి ఒక 3 to 4 సెట్స్. ఇంకా నెక్స్ట్ వర్కౌట్ లెగ్ ఎక్స్టెన్షన్స్. ఇవి కూడా సూపర్ సెట్ అన్నమాట. ఫస్ట్ వైడ్ గా 10 రిపిటేషన్స్, దాని తర్వాత మీడియం గా 10 రిపిటేషన్స్, దాని తర్వాత క్లోజ్ గా 10 రిపిటేషన్స్. ఇలాగా 3 సెట్స్. లిటరలీ లెగ్స్ కి అయితే ఫుల్ పంప్ అయితే వచ్చింది. వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసి ఇంటికి అయితే బయలుదేరిపోయినా. ఇంటెన్సిటీగా వర్కౌట్ చేసిన తర్వాత దానికి ఒక మంచి హై ప్రోటీన్ అండ్ హై కార్బ్స్ మీల్ ఉంటేనే దానికి పడతా అనమాట. సో ఇంటికి వచ్చి మీల్ అయితే ప్రిపేర్ చేసుకున్నా అండ్ అదైతే తినేసి డేని అయితే కంప్లీట్ చేసిన. అండ్ ఎస్ దట్స్ ఇట్ ఫర్ టుడే.